ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది. దాని గురించి వారు ఇప్పుడు విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పదోన్నతులు, సీనియారిటీ సమస్యలపై వారు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు. ప్రధానంగా ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పదోన్నతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యమని, దాన్ని విస్మరించి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025ను వేగంగా పూర్తి చేయడం న్యాయం కాదని ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వానికి సూచించింది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో పరిపాలనపరమైన, న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు, జేఏసీలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వం వద్ద ఇంకా 27 నెలల గడువు ఉందని, కనుక ఈ సమయంలో సమగ్ర కార్యాచరణ రూపొందించి అన్ని వర్గాల ఉద్యోగులకు పదోన్నతులు, సీనియారిటీ వంటి విషయాల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జేఏసీ కోరుతోంది. ప్రస్తుతం జరుగుతున్న కేడర్ల పునర్వ్యవస్థీకరణకు ముందే పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడం అత్యవసరమని జేఏసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్లకు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు, జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగ సంఘాలు చెప్తున్న ప్రకారం రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, మున్సిపల్, కోఆపరేటివ్, లేబరు తదితర ప్రధాన శాఖల్లోనే కాకుండా ఇంకా అనేక ఇతర విభాగాల్లో కూడా సాంకేతిక, పరిపాలన, న్యాయపరమైన కారణాలతో ఎన్నో ఏళ్లుగా అన్ని క్యాడర్లలో పదోన్నతులు నిలిచిపోయాయి. కొన్ని క్యాడర్లలో ఇప్పటికీ ప్యానల్ ఇయర్స్ కూడా ఖరారు కాలేని పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్డేట్ చేయాల్సిన ప్యానల్ ఇయర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ పదోన్నతులను ముందుగా పూర్తి చేసిన తర్వాతనే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును ప్రారంభించాలని ఏపీజేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, సర్వీస్ హక్కులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు టీవీ ఫణిపేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.